ఏమయ్యో ఎద్దుబండి సోములు. ఎద్దుబండి సోముల? నా పేరు ఎడ్మండ్ శామ్యూల్. మరి నాను అదే కదా అనుకున్నాను, ఎద్దుబండి సోములు. మా పిల్ల ఇంటికి చేరడం ఆలస్యం అయితే ఇల్లెక్కి కూర్చున్నా ఉంట కదా, పన్నెం కోడిపోయింది రాగా. మా పిల్ల రేత్రి 10 గంటలకు వస్తుంది, 12 గంటలకు వస్తుంది, 14 గంటలకు వస్తుంది. వస్తే ఇవాళ వస్తుంది, లేకపోతే రేపు వస్తుంది. అసలు రాకపోతే రానే రాదు. అది మా ఆడజాతి స్వాతంత్రం. అడగటానికి అనుమానపడ్డానికి అసలు నువ్వెవడివి? చిలకమ్మా నువ్వు అనకుండు. ఆడకూతుర్ని అనుమానించి అగ్గిలో దూకమంటే గబుక్కుని దూకేసి కాలం ఆ కాలం. ఎలా దూకాలో దూకి చూపించమనే కాలం ఈ కాలం. ఏటనుకుంటున్నావు? చిలకమ్మా నువ్వు అనకుండు. ఇలా సెటపట్లు ఆడితే గాని ఈ పీత బుర్రకి ఆటం ఎక్కదు. పీత బుర్ర? అవునయ్యా. ఎవరిని చూసి నువ్వు పీత బుర్ర అంటున్నావు? నిన్నేనయ్యా ముసలాడా. ఏమిటి నన్నే? ఊరుకుంటుంటే మరీ శృతి మించిపోతున్నావు. వెంటనే వెళ్లి వకీల్ని కలుసుకుంటాను. ఎందుక? డైవర్స్ కి. అంటే ఏంటది? విడాకులకి. ఆ పాటిదారికి వకీలు కాడికి ఎందుకయ్యా? ఏకీలు కాకీలు పీకించుకోవటానికే. మా పిల్లకి నానే వకీలయ్యా. నాను చెప్తున్నాను ఇంకో, మీ కుర్రాడికి మా పిల్లకి నువ్వు వెళ్ళకుండు. ఇవాళ ఎంగిలి పీసోడో మనమో తేలిపోవాలా. నాది ఇంగ్లీషా? అయితే తెలుగు వకీల్ నోటీస్ పట్టుకురాక తప్పదు. నోటీసులు మూతీసులు ఎందుక? నీ మూతి మీద మీసం నిజంగా నీకు మొలిసిన సొంత మీసమే గనకైతే, నువ్వు నిజంగా నికార్సైన మొగాడివే గనకైతే, నీకు రోసం, ఉక్రోసం, ధైర్యం, తెగింపు ఇవన్నీ గాని వీటిలో ఏ ఒక్కటైనా గాని ఉన్నోడు అయితే చేతమ్మా నువ్వు అనకుండావు. ఈ పెళ్లి రద్దయినట్టు నీ కొడుకు చేత పేపర్ కాగితం మీద సంతకం పెట్టించి నా ఎదురుగా వచ్చి చేతులు కట్టుకుని నిలబడు. అప్పుడు మావు మా పిల్ల చేత సంతకం పెట్టించి ఆ పెళ్లి రద్దు పత్రం నీ మొఖాలు కొడతాం. చిలకమ్మా నువ్వు అనకుండా. చిలకమ్మా నువ్వు అనకుండా. ఇదిగా ఎదబండే, నీ కొడుకు సంతకం పెట్టిన రద్దు పత్రంతో కమ్మగలిగితే కమ్ము, కమ్మకపోతే పొమ్ము. గో గోవంటే గోవేటి గో.